వేసవికాలంలో ఇంత తాజాగా ఇంత చక్కటి కాయ దొరకటం అనేది చాలా అరుదు. ఇది కొంటే దొరికేది కాదు మా పెరట్లోది. చాలా రుచిగా కూడా ఉంది. చూస్తుంటేనే నోరూరేట్లు. ఇట్లా ఒక నిచ్చెన ఉంటే చాలు. మనం ఎంత ఎత్తు చెట్లు ఏయన్నా కాయలు మనం సొంతం కోసుకోవచ్చు ఇంకొకళ్ళ సాయం లేకుండా. ఈ నిచ్చెన వేసుకొని పైన 4 కాయలున్నాయి బొప్పాకాయలు. ఈ వడగాలికి అవి ఎక్కడ పాడవుతాయో అని వాటి చుట్టూ క్లాత్ కట్టేసాను. అందువల్ల చాలా నీట్‌గా బాగా చక్కగా తయారయ్యి ఉంది కాయ. పైగా నీళ్ళు ఎక్కువ లేకపోవటాన లోపల బోలు ఎక్కువ లేకుండా గట్టి కాయలు తయారైనయి. ఇంక వాటిని పంటకొచ్చినియని కోసేస్తున్నా. ఈ నిచ్చెనేసుకొని ఆటిలిని అందుకోవటం చాలా తేలిగ్గా ఉంది. చక్కగా పట్టుకుంటేనే చాలా బరువుగా, గట్టిగా అనిపించింది కాయ. అంటే ఇంక 2, 3 రోజులుంటే పండిపోతుంది. చెట్టునుంటే మాత్రం వారం, 10 రోజులైనా పండదు. అందుకని మనకి రంగొచ్చిన తర్వాత కోసేసి పండేసుకుంటే టేస్ట్ బావుంటుంది. 2, 3 రోజుల్లో పండిపోతుంది. ఇట్లా 2 కాయలు తయారయ్యి ఉన్నాయి. 2 కూడా చాలా బాగా గట్టిగా, బరువుగా ఉన్నాయన్నమాట. సైజ్ చిన్నగానే ఉన్నా కాయ మాత్రం చాలా బరువుగా ఉంది. ఇంక తర్వాత ఈ మిగిలిన 2 కాయలు ఇంకా 2 ఉన్నాయి. ఆ రెండిటికి కూడా క్లాత్ చుట్టేసి కట్టేశాను. ఎందుకంటే ఎండకి, వడగాలికి ఇదేమైనా వడబడినట్టు అవుతాయేమో అని చెప్పి కొంచెం చల్లదనం కోసం అన్నట్టు అట్లా పురుగేమి వెళ్ళకుండాను అట్లా అనుకొని కట్టేశాను. ఇది కట్టినంతసేపు మాత్రం వడగాలికి నేనే అల్లల్లాడిపోయా. ఇట్లా 2 కాయలు, ఒక కాయ 35 కిలో ఉంది, ఒక కాయేమో 1/2 కిలో ఉంది. అసలు నేను నున్నగా నిగనిగలాడుతా భలేగా ఉంది. చేతుల్లో పట్టుకుంటే కూడా భలే ఇష్టం అనిపించింది. వీటిని రెండిటిని కూడా ఇట్లా పేపర్‌లో చుట్టేసి ఇంకా ఓ పక్కన పెట్టేసామంటే పండిపోతాయి. ఎప్పుడూ అలాగే చేస్తాను. ఇప్పుడు కూడా అట్లాగే రెండిటిని కూడా పేపర్‌లో చుట్టేసి బుట్టలో పెట్టేసి పక్కన పెట్టేసా. ఇంక వేరే ఏమి ఎక్కువ శ్రద్ధ ఏం చేయవసరం లేదు. ఇట్లా చుట్టి పెట్టేస్తే చాలు. 2 రోజుల తర్వాత చూస్తే చక్కగా పండిపోయి ఉంది. అదే చెట్టునుంటే ఇంకో వారం రోజులైనా కానీ ఈ రంగు రాదు. చెట్టున ఉంచితే మాత్రం టైం తీసుకుంటది. ఆలోగా ఏమి ఉడతలు తినేస్తాయో ఏమో అని కూడా భయం. అందుకని కోసేసుకొని పండేసేసుకున్నా. దీన్ని అసలు కోస్తుంటే కూడా గట్టిగా ఎంత కండ ఉందో తెలిసిపోతుంది కాయ బరువును బట్టి. మనం కాయలు కొనేటప్పుడు కూడా బోలు బోలుగా ఉన్నాయి, తేలిగ్గా ఉన్నాయి కాకుండా గట్టిగా బరువుగా ఉన్నాయి తీసుకోవాలి. వీటిని చెక్కు తీసి కడిగేసి ఇక ఇట్లా నిలువుగా కోస్తే లోపల కండ ఎక్కువ, లోపల గ్యాప్ విత్తనాల ఉండే గ్యాప్ చాలా తక్కువగా ఉంది. కండ చాలా ఉంది. అసలు ఇంకో 2 రోజులు ఉంచితే బాగుండేదేమో కానీ మరీ మిగలబండిపోయే కంటే ఇట్లా తినటం బాగుంటుంది. ఇది ఇట్లా కొంచెం పచ్చదనం ఉన్నది తింటే కూడా మంచిదట. అందుకని చెప్పి నేను కొంచెం గట్టిగా ఉన్నప్పుడే కొబ్బరి ముక్కలు తిన్నట్టు తినొచ్చని కోసేసాను. అసలు చాలా బాగుంది చూస్తా.